ఒక రకమైనటువంటి రోగాలు వస్తాయి, ఒక రకమైనటువంటి శ్రమలు, బాధలు ఈ భూమి మీదకి విడిచిపెట్టాడు. 6-7 ముద్రలు వాడ. ముద్రలతో అయిపోదు. ముద్రలు అయిపోతే ఇంకేమి పడతాయి? బూరలు ఎంపబడతాయి. బూరలు అయిన తర్వాత ఏమొస్తాయి? పాత్రలు కుమ్మరించబడతాయి. పాత్రలు ఎప్పుడంటే మహాశ్రమల కాలంలో వస్తాయి. ఇవి మనం చూడవలసినట్టుగా మనం ఇప్పుడు ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎదుర్కోవాలి. మన సంఘం కూడా కొంతకాలం కరువు ఎదుర్కోబోతుంది, కష్టాలు ఎదుర్కోబోతున్నాయి, యుద్ధాలు ఎదుర్కోబోతుంది, మరణాలు ఎదుర్కోబోతున్నాం. మరణం వచ్చిన, ఖడ్గం వచ్చిన, కరువు వచ్చిన నేను భయపడను. చెప్పలేదండి. ఖడ్గం వచ్చినా, కరువు వచ్చినా, వ్యాధులు వచ్చినా నేను భయపడను. ఎందుకని? ఖడ్గవారిని తప్పించువాడు దేవుడే, కరువులో కూడా పోషించువాడు దేవుడే, ఏ తెగులు వచ్చినా స్వస్థపరచువాడు. చెప్పండి గట్టిగా. ఖడ్గవారిని తప్పించువాడు దేవుడే, తెగులు బారి నుండి తప్పించువాడు, కరువు బారి నుండి తప్పించువాడు, రోగ బారి నుండి స్వస్థపరచువాడు. ఐగుప్తులకు కనుక చేసిన ఏది కూడా రానియను మీకు, వచ్చిన స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభువు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి పిల్లారా. యుద్ధం జరుగుతున్నంత భయపడగాకో, కరువు వచ్చిందంటే భయపడగాకో, తెగులు వచ్చిందన్న భయపడగాకో, వాటిలో నుంచి మనల్ని తప్పించువాడు దేవుడే. మనకు సాగు వచ్చిన భయపడగాకో, చచ్చిపోతే పౌలోపల ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, అంతకంటే రెండోది ఇంకా ఏమి. అందుకని భయపడమండి. వాటి జరుగుతున్నా ఇవి జరుగుతున్నా భయపడంగా దేవునికి భయపడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువును ప్రేమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఎన్నో భాగం చనిపోతారు, 4 భాగాలు చనిపోతారు. ఇంట్లో 10 మంది ఉంటే 4 పోతే ఎంతమంది ఉంటారు? పోనీ వాళ్ళు సుఖపడతారా? వారు పోయినారనే బాధతో వీళ్ళు కూడా ఎంత కురిగిపోతారు. పోనీ బయటికి పోతే వీళ్ళు బాగుపడతారా? బాగుపడే పరిస్థితులు బాగుపడతారు. అందుకని ఇవన్నీ కూడా మానవ జాతికి చుట్టుకోబోతున్నాయి. ఆయన ప్రారంభించాడని చెప్పాడు. నేను రాత్రి ప్రభుత్వం అడుగుతుంటే, నేను ప్రారంభించిన దాన్ని ఇంక ఎవడు ఆపలేడు అన్నాడు. ఆపడానికి ఒకే ఒకరు వస్తాడు, వాడే అంత్యక్రీస్తు, ఆఖరి క్రీస్తు. నేనే దేవుడని చెప్పుకొని వచ్చేవాడు వస్తున్నాడు. వాడే 7 సంవత్సరాలు భూమిని కంట్రోల్ చేయబోతున్నాడు. వాడి శాశ్వతంగా ఉంటాడంటే వాడు కూడా శాశ్వతంగా ఉంటాడు. వాడు కూడా మనమే, వాడు కూడా పట్టేయబోతున్నాడు. ఇన్నాళ్ళు మానవులందరినీ బాధ పెట్టిన వాడు, ఏర్పించిన వాడు ఈ 7 సంవత్సరాల తర్వాత బంధించబడి పాతాళములోనికి త్రోయబడతాడు. అప్పుడు భూలోకం అంతా నెమ్మదిగా ఉంటుంది, సమాధానం కలిగి ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలన యేసుతో కూడా సకల పరిశుద్ధులు భూమి మీద పరిపాలన చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రభువునులారా, ఈ 4 విషయాలు, ఒకటి మరణము, ఖడ్గము, రోగము, కరువు వలన 4 భాగాలు భూమి మీద ప్రాణాలు కోల్పోబోతున్నారు. ప్రభువునులారా, ఇరాన్ దేశానికి కదా మనకేమొచ్చింది అనుకోకండి. ప్రపంచాలను భయంకరమైన కరువు వేరికి నెట్టబోతుంది ఇప్పుడు ప్రపంచం. మనకు తెలియకుండానే మా కళ్ళెదురు కరువులో మనం వెళ్ళబోతున్నాం. కరువు వచ్చిన భయపడవలసిన అవసరం. మీకు ఒక విషయం చెప్తా. కరువులో కూడా ఏలియాని పోషించింది ఎవరు? ఆ దినాలలో ఏలియా కాలంలో కూడా కరువు వచ్చింది. ఆ కరువులో ఏలియా, అందరూ కరువుతో అల్లాడుతుంటే ఏలియా మాత్రం మాంసము, రొట్టె, ఎంత రోజు చక్కగా మంచి భోజనం ఇచ్చి ఏలియాను పోషించిన దేవుడు మన దేవుడు. ఈ ఆఖరి దినాల్లో, అంత్య దినాలలో సంఘాన్ని పోషించువాడు. పక్కలకు చెప్పండి,
నమ్ముతారా నమ్మరా? మనం వ్యాపారం చేయకపోతే ఎవరు పెడతారు? మనం పని పోకపోతే ఎవరు పెడతారు అని అంటే మీ విశ్వాసమే మిమ్మల్ని పోషిస్తుంది. మీరు భయపడదు. నేను భయపడను, ఇక నేను భయపడను, ఏ కీడు రాదు, యేసే చెప్పెను, ఏ కీడు రాదు, యేసే చెప్పెను, నేను భయపడను, ఇక నేను విశ్వాసంతో దేవుని వైపే చూడండి. మీ సొంత బలం మీద ఎవరు ఆధారపడకండి. నీ బలము పనికి రాదు, నీ తెలివితేటలు పనికి రాదు, నీ డబ్బు పనికి రాదు, నీ ధనము పనికి రాదు. నేను పోషించేది దేవుడు మాత్రమే. దేవుడు లేకుండా నువ్వు ఏం చేసిన ప్రయోజనం ఉండదో. నేను నీవే కాపాడుకోలేవు, మనమే కాపాడుకోలేవు. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఎన్నాళ్ళు నా తెలివితేటల మీద నేను ఆధారపడ్డాను, నా సొంత డబ్బు మీద ధనం మీద ఆధారపడ్డాను.